Minister for IT and Industries, D. Sridhar Babu గారికి హృదయపూర్వక స్వాగతం. ఆనరబుల్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ మల్లేశం గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, ఆనరబుల్ చీఫ్ అడ్వైజర్ ఆనరబుల్ సీఎం శ్రీ విఎం నరేందర్ రెడ్డి గారు, ఇంకా ఎందరో పెద్దలు వేయించేస్తున్నారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం. మన హోమ్ సెక్రటరీ రవి గుప్తా గారు, డీజీ నాగిరెడ్డి గారి స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు గౌరవ వందనం. పరేడ్ కమాండర్ శ్రీ అభిలాష్ గారు, ఈ దీక్షాంత్ పరేడ్ ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కవాతు పర్యవేక్షణ కోసం రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. ఆనరబుల్ సీఎం ఇస్ గోయింగ్ టు ఇన్స్పెక్ట్ ది పరేడ్. డీజీ ఫైర్ సర్వీసెస్ శ్రీ నాగిరెడ్డి గారు ఆనరబుల్ సీఎం గారు వెంట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ విభాగాలన్నీ ఉత్సాహంగా విద్యుక్త ధర్మ నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలి అని భావిస్తూ వారి అవసరాలను ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ అవసరాలకు తగిన ఆర్థిక కేటాయింపుల్ని వసతుల్ని ఇస్తూ ముందుకు సాగుతున్న సంగతి మనకు తెలుసు. ఆనరబుల్ సీఎం వారు స్వయంగా వ్యక్తిగత శ్రద్ధ వహించి తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు సొంత భవనం లేని విషయాన్ని గుర్తించి ఈ కొత్త ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ సెంటర్ అండ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి కార్యాలయాన్ని ఈ మధ్య ప్రజాంకితం చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇదివరకు 10 కార్యాలయాలు ఉంటే ఆనరబుల్ సీఎం వ్యక్తిగత శ్రద్ధతో 23 జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో 4 నెలల కఠిన శ్రమ కూర్చిన శిక్షణ పూర్తి చేసుకున్నారు వీరు. క్రమశిక్షణకు, శారీరక దృఢత్వానికి, మానసిక సంసిద్ధతకు ప్రతీకగా ఉన్న 4 ప్లటూన్లను పర్యవేక్షిస్తున్నారు ఆనరబుల్ సీఎం. అచంచలమైన శ్రద్ధాశక్తులతో, అకుంఠిత సేవా దక్షతతో వారు నేర్చుకున్న జ్ఞానాన్ని, పొందిన శిక్షణను, విజ్ఞతను అంటే కామన్ సెన్స్ను, సెన్సిబిలిటీని, సెన్సిటివిటీని, ధైర్యంతో, సాహసోపేత నిర్ణయాలతో ఎందరో అమాయకుల ధనాన్ని, ప్రాణాన్ని కాపాడడానికి నేనున్నాను అంటూ నిలబడి ఉన్నారు. వారిని ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణలో భాగంగా ఆశీర్వదిస్తున్నారు, అభినందిస్తున్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునై, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నట్టు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థిక పరిపుష్టితో ఉండాలన్న లక్షణాన్ని వారి హృదయంలో స్థాపించుకున్నారు. కనుక ఇటీవలే మరి రైతు లోకానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పండగ జరుగుతున్న విషయం మనకు తెలుసు. అలాగే శ్రమైక జీవన స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు, అన్నదాతల్ని, రైతుల్ని ఆదుకునేందుకు, ఆదరించేందుకు, అలాగే వివిధ ప్రభుత్వ విభాగాల్ని ప్రోత్సహిస్తూ ప్రజల సేవలో పునరంకితం గావించే దిశలో నడిచేందుకు మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు ఎప్పటికప్పుడు మన కళ్ళ ముందు
సాక్షాత్కరిస్తూ ఉన్నాయి. ఈ దీక్షాంత పరేడ్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొనటం, అదిగో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథుల్ని, అలాగే ఇతర అధికారుల్ని, ముఖ్యంగా దాదాపు 600 మంది కొత్త ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ అమ్మా నాన్నలందరూ ఇక్కడ ఉన్నారు. మా పిల్లలు ఇవాళ సర్కార్ నౌకర్లో చేరుతున్నారు అంటే ఎంత ఖుషి ఉంటుంది. ఆ ఖుషి మొత్తం ఒక్కసారి మీ చప్పట్ల ద్వారా వినిపించండి. మీ ముఖాలన్నీ చిరునవ్వుతో ఉంటాయి. ఆ ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతూ గౌరవనీయులైన ముఖ్య అతిథి ఆనరబుల్ సీఎం పరేడ్ను పర్యవేక్షించి వేదిక దగ్గరకు వచ్చారు. పటిష్టమైన శిక్షణతో చక్కటి సిలబస్ రూపొందించి ఇతర రాష్ట్రాలకు ఎగ్జాంపులరీగా ఉదాహరణగా ఉండేలాగా నిర్వహించిన ఈ శిక్షణార్థుల చేత ప్రతిజ్ఞ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకున్నారు. పరేడ్ కమాండర్ శ్రీ సిహెచ్ అభిలాష్ గారు. ఆనరబుల్ సీఎం has permitted. అందరం లేచి నిలబడదాం. జాతీయ గీతాల పట్ల ఇందాకే చూసాం. పరేడ్ మైదానంలో సగర్వంగా ప్రవేశించిన నిషాన్ టోలీ అదిగో భారత జాతీయ పతాకను, మన ఫైర్ సర్వీసెస్ పతాకను చేబూని గుండెకు అద్దుకున్న జెండా అంటే గుండెల నిండా మన విద్యుక్త ధర్మ నిర్వహణ ఒక డెడికేషన్తో, డివేషన్తో డ్యూటీ చేస్తే అదే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నమాట. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ డిపార్ట్మెంట్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేను ఉన్నాను అనే విపత్తు నిర్వహణ మా బాధ్యత అని ముందుకు సాగుతూ వస్తున్నారు. విజయీ విశ్వ తిరంగా ప్యారా జెండా ఊంచా రహే హమారా. జెండా అంటే మన గుండెల్లో దాగి ఉన్న దేశభక్తి, మన గుండెల నిండా నింపుకున్న తెలంగాణ రాష్ట్ర భక్తి. తెలంగాణ వికాసం కోసం గౌరవనీయులైన ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, ఇతర పెద్దలు, మేధావులు, విజ్ఞులు, రాష్ట్రం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న అందరి కళ్ళల్ని పండించడం కోసం, జనసామాన్యం యొక్క అవసరాలను తీర్చడం కోసం అదిగో సాగుతూ వెళ్తుంది నిషాన్. ఇది నిషాన్. ధైర్య సాహసాలకు ఇది ఒక అద్భుత నిషాన్. శౌర్యానికి నిషాన్, సమగ్రతకు నిషాన్, విధేయతకు చిహ్నం. దారి చూపుతున్నది మువ్వనెల జెండా. ఆ జెండా వెంటే సాగుతుంది దేశ సేవలో, రాష్ట్ర సేవలో, ప్రజాసేవలో నేనున్నానంటూ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్. మన
స్వచ్ఛమైన హృదయంతో ఉత్తమమైన ప్రవర్తనతో సాగుదామనే తెలుపు, మట్టితో మనకున్న అనుబంధాన్ని చెప్పే ఆకుపచ్చ, త్యాగానికి ప్రతీకగా కాషాయం మువ్వన్నెల జెండా సాగుతోంది గుండెల నిండా స్థైర్యాన్ని నింపుతూ. చెస్ నంబర్ 303 పట్లుళ్ళ రుక్మారెడ్డి సన్ ఆఫ్ నరసింహారెడ్డి వెంబడిస్తున్న అగ్నిమాపక శాఖ పతాకం. అలాగే చెస్ నంబర్ 367 పరికి నరేష్ సన్ ఆఫ్ సూరయ్య అగ్నిమాపక భట్టుడి విజయ పతాకం. ఇన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆవిష్కృతమవుతున్నది. మనస వాచ కర్మణ వృత్తి ధర్మాన్ని నేను సక్రమంగా నిర్వర్తిస్తాను అని ప్రమాణం చేసే సమయం ఇది. గౌరవనీయులు డిప్యూటీ డైరెక్టర్ టీజీఎఫ్ఎస్ అండ్ సిడిటిఐ సుధాకర్ రావు గారు శిక్షణార్థుల చేత ప్రతిజ్ఞ చేయిస్తారు. శ్రీ సుధాకర్ రావు. నేను భారతదేశానికి, భారతదేశ రాజ్యాంగానికి విధేయునిగా ఉంటానని తెలంగాణ విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖలో నిజాయితీతో వ్యవహరిస్తానని నిష్పక్షపాతంగా, నిర్భయంగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తానని రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను, కర్తవ్యాలను చట్టసమ్మతంగా నిర్వహిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. ఇదిగో రెండు పతాకాలు ఎంత హుందాగా కదిలి వెళ్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ ప్రతిజ్ఞ కేవలం ఉద్యోగానికో, ఈ ఉద్యోగ జీవితానికో కాదు, మన వ్యక్తి జీవితానికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రాజ్యాంగానికి విధేయుడిగా, నిష్పక్షపాతంగా ఎప్పుడు ముందుగా నడుస్తామని తెలియజేస్తూ నిషాన్ పరేడ్ నుంచి నిష్క్రమించే దృశ్యం. అందరూ లేచి నిలబడాల్సిందిగా మా విజ్ఞాపన. పరేడ్ కమాండర్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అనుమతి కోరుతున్నారు మార్చ్ పాస్ట్ కోసం వేదిక ముందు నుండి పరేడ్ నడిపించేందుకు.
అదిగో అదిగదిగో కదిలింది సైనిక ప్రవాహం. రగిలే మంటల్ని ఆపే సన్నీటిలా, ఉవ్వెత్తున ఎగిసే అలల్ని ఆపే శిఖరంలా, వేదనతో గుండె పగిలిన అభాగ్యులకు బాసటలా, నిలువ నీడ కోల్పోయిన అర్హుల ఆవేదనలో ఓదార్పులా, భయానక పరిస్థితుల్లో అలుపెరగని పోరాటం చేస్తూ ఆర్తనాదాలు నిండే క్షతగాత్రుల మధ్య బండరాయిలా గుండె దిటవు చేసుకొని కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో పరిపూర్ణంగా నిర్వర్తిస్తానంటూ కదిలి వస్తున్నది పరేడ్. మరి ఇక్కడికి వెంచేసిన పెద్దలందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వీరిని దీవిస్తున్నారు, అభినందిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అగ్నిమాపక సైన్య సమూహం ఇది. ఈ అగ్నిమాపక సైన్య సమూహంలో ముఖ్యమంత్రి గారి చేత నియామక పత్రాలు అందుకున్న దృశ్యాలు మనకు గుర్తున్నాయి. మరి ఈరోజు కూడా మరి డ్రైవర్లు అందుకోబోతున్నారు. వీరిలో ఎందరో ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఉన్నవారు. వీరంతా యూనిఫామ్ మీద ప్రేమతో, మక్కువతో, ప్రజాసేవతో భాగస్వాములవుతూ కదలి వస్తున్నారు. కఠిన శిక్షణ పూర్తి చేసుకొని రాష్ట్ర ప్రజల సేవలో ముందుంటామంటూ కదలి వస్తున్నారు. చెస్ నంబర్ 181 చింతకింది అభిలాష్ సన్న భూమయ్య బికనూర్ కామారెడ్డి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, పరేడ్ కమాండో. ద ఫస్ట్ ప్లాటూన్ చెస్ నంబర్ 31 సాయి కృష్ణారెడ్డి సన్ ఆఫ్ కొండల్ రెడ్డి, మొహమ్మద్ అబ్దుల్ నదీం సన్ ఆఫ్ అబ్దుల్ అజీం. సెకండ్ ప్లాటూన్ వెంకటరమణ సన్ ఆఫ్ వెంకటయ్య, కోట ప్రశాంత్ కుమార్ సన్ ఆఫ్ పరశురాములు. థర్డ్ ప్లాటూన్ కనీతి గోపి కృష్ణమాచారి సన్ ఆఫ్ వెంకటేశ్వరాచారి, ధాతుక సిద్ధాంత్ సన్ ఆఫ్ దశరథ. ఫోర్త్ ప్లాటూన్ కమాండో నాగ వెంకట కృష్ణబాబు సన్ ఆఫ్ రెడ్డి బాబు, దొంతు శ్రీహర్ష నేత సన్ ఆఫ్ యాదగిరి నరసింహారావు. ఐదవది చెస్ నంబర్ 448 కొంగారోడ రవి సన్ ఆఫ్ ఆంథోనీ, మన్య భానుప్రసాద్ సన్ ఆఫ్ చెన్నయ్య. సిక్స్త్ ఆర్ఏ శేఖర్ సన్ ఆఫ్ స్వామి, అందే సంతోష్ కుమార్ సన్ ఆఫ్ స్వామి. సెవెంత్ నరేష్ సన్ ఆఫ్ మాసయ్య, దుబ్బాక శివాజీ సన్ ఆఫ్ లింగం. ఎయిత్ కి దుర్శెట్టి నిఖిల్ సన్ ఆఫ్ శ్రీనివాస్, రాజ్పురై సూర్ సింగ్ సన్ ఆఫ్ రంజిత్ సింగ్. ఒక్కొక్క ప్లాటూన్ లో మొత్తం 30 మంది. ఈ పరేడ్ లో పాల్గొంటున్న బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అదిగో లయబద్ధమైన సంగీతంతో దశరథ రామిరెడ్డి ఏఆర్ఎస్ఐ అద్భుతమైన బ్యాండ్ బృందం పరేడ్కు వన్నె తెస్తూ వస్తోంది. ఈ వాద్యానికి అనుగుణంగా కథం కలుపుతూ ఏకతాటిపై చూడముచ్చటైన కవాతును ప్రదర్శిస్తున్నారు అగ్నిమాపక యోధులు. బ్యాండ్ బృందానికి శుభాకాంక్ష. యూనిఫామ్ ఏకరూప వస్త్రధారణ అంటే ఒకే రంగులో ఉండే కేవలం వస్త్రధారణే కాదు, ఒకే ఆలోచన. అధికారులు చెప్పింది ప్రజల సేవ కోసం నిబద్ధతతో అనుసరించటం, ప్రజాసేవలో అంకితం కావటం. తనక ఎదురు చూసే తన కుటుంబం కన్నా తన అవసరం ఉన్న ప్రజలే తమ కుటుంబంగా భావిస్తారు. ఫైర్ సర్వీసెస్ వారైనా, పోలీస్ వారైనా వారికి వృత్తే దైవం, సేవే ప్రాణం, కర్తవ్యమే ఊపిరి. ప్రజల ఆస్తుల్ని, ప్రజల ప్రాణాల్ని ప్రమాదాల్లో పడ్డప్పుడు కాపాడడంలో మేము ఎప్పుడూ ముందుంటామని చెప్పకనే చెబుతున్నారు అగ్నిమాపక యోధులు. దారానికి అల్లిన పూల గుంపుల, సూర్యుడు వెదజల్లే శోభిత కిరణాల కాంతి రేఖల, పదునైన చూపుతో, గంభీర వదనంతో, నిటారైన శరీర సౌష్ఠవంతో. మనకు తెలుసు సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ. శారీరక దాఢ్యత ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి. అందుకని ఇందులో పాల్గొన్న వారందరికీ ఒక్కమారు కరతాళధ్వనులతో మీ అభినందనలు, ఆశీస్సులు అందించండి. ధన్యవాదాలు.
కవాతు ముఖ్య ఉద్దేశం కలిసి నడవటం. కవాతు ముఖ్య ఉద్దేశం కలిసి సామూహిక విజయాన్ని సాధించటం. జనరల్ సెల్యూట్ సమర్పించారు. వ్యక్తిగతంగా ఎవరి భావాలు వారికి ఉన్న, ప్రజాసేవలో ఉన్న ఈ ఉద్యోగులు నిబద్ధతతో అందరిది ఒకే గుండె చప్పుడు ప్రజాసేవ. తమ సామర్థ్యాన్ని, బలాన్ని, క్రమశిక్షణను, ఐక్యతను, సమన్వయాన్ని ప్రజాంకితం చేస్తున్న వీరిని ఆశీర్వదిస్తారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. ట్రోఫీస్తో శిక్షణలో భాగంగా వివిధ అంశాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు కొందరు. వారిని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పురస్కారాలు అందుకుంటారు ఇప్పుడు. బెస్ట్ అవుట్డోర్ చెస్ ఈ శిక్షణా కాలంలో మన అవుట్డోర్, ఇండోర్ ఆల్రౌండర్, పరేడ్ కమాండర్, అలాగే ప్రీమియర్ లీగ్లోనూ ప్రతిభ కనపరిచిన వీరు ట్రోఫీస్ అందుకుంటారు. వీరంతా శిక్షణా కాలంలో తమదైన విభాగాల్లో బెస్ట్ అవుట్డోర్ బసవరాజు నిఖిల్, సిద్దిపేట్. జేఎన్టీయూలో బీటెక్ చేశారు. అమ్మా నాన్నల కనకయ్య, గిరిజారాణి. ఈ పిల్లగాడు మన బిడ్డడే. కనకయ్య, గిరిజారాణి మాత్రమే చప్పట్లు కొట్టరు. ప్రతి వ్యక్తిలోనూ ఒక మాతృ హృదయం ఉంటుంది. అందరూ కలిసి ఆశీర్వదించండి. బసవరాజు నిఖిల్, చెస్ నెంబర్ 360, బెస్ట్ అవుట్డోర్. బెస్ట్ ఇండోర్ మార్షెట్టి అంజు, ఆదిలాబాద్. అగ్రికల్చర్ బిఎస్సి చదివాడి అబ్బాయి. చెస్ నెంబర్ 244, భోజన్న భూదేవిల కొడుకు. వీళ్ళు ఎంతో అదృష్టం చేసుకున్నారు. ఉద్యోగంలో కాలు పెట్టే ముందే ఆనరబుల్ సీఎం గారి చేత స్వయంగా ట్రోఫీలు అందుకుంటున్నారు. కంగ్రాట్స్ టు అంజు. మునీశ్వర్ సూరజ్, ఆదిలాబాద్. బెస్ట్ ఆల్రౌండర్ శాతవాణి యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన ఇతను విలాస్ లలితల పుత్రుడు. ఇప్పుడు పరేడ్ కమాండర్ చెస్ 181 అభిలాష్ కామారెడ్డి. జేఎన్టీలో బీటెక్ చేసి భూమయ్య లక్ష్మణుల పుత్రుడు, పరేడ్ కమాండర్. ప్రతి సమావేశంలో ముఖ్యమంత్రిగా చెబుతుంటారు విద్య యొక్క ప్రాధాన్యం గురించి. మరి విద్య పరిపూర్ణంగా సాధించినప్పుడే పోటీ పరీక్షల్లో కూడా మీరు నిలిచి ముందున్నారు. తర్వాత మన ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి గారు వ్యక్తిగత శ్రద్ధతో క్రికెట్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ పెంచేందుకు. తండు సందీప్ గారు క్రికెట్ కెప్టెన్. సైదులు ఆండాళ్ల పుత్రుడు సందీప్. తర్వాత ఆనరబుల్ సీఎం డ్రైవర్ ఆపరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించేందుకు వెళ్తారు 33 జిల్లాలకు. కొందరికి లాంఛనంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. ఏడు జోన్ల నుంచి డ్రైవర్స్ సిద్ధంగా ఉండాలి. ఎం విద్యాసాగర్, జోన్ 1.
ఐ రిక్వెస్ట్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో పాటు గౌరవనీయులైన మన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శ్రీధర్ బాబు గారు, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ సెక్రటరీ శ్రీ రవి గుప్తా గారు, మన డీజీ నాగిరెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరూ పాల్గొంటున్నారు. జోన్ 1 ఎం విద్యాసాగర్, జోన్ 2 భరత్ రెడ్డి, జి భరత్ రెడ్డి, జోన్ 3 కె తిరుపతి. హలో, జోన్ 4 మోషే బాబు. కొత్తగా ఉద్యోగంలోకి చేరుతున్నారు, వీళ్ళకు మీరు దీవెనలు ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ. और जोर से और प्यार से ఎం శ్రీనివాస్ రెడ్డి జోన్ 5. మోషే బాబు కంగ్రాట్స్. ఇప్పుడు ఎం శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ జోన్ 5th జోన్. బి సంతోష్ కుమార్ 6th జోన్. తర్వాత ఆనంద్ కుమార్, తర్వాత అఖిల్, సురేష్ జోన్ 7. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దల అభినందనలు అందజేస్తున్నారు. ఫ్యాకల్టీ సీనియర్ ఆఫీసర్స్ బి సుధాకర్ రావు గారు, డిప్యూటీ డైరెక్టర్ బి సుధాకర్ రావు గారు, అలాగే we would like to greet by taking their names ఆర్ఎఫ్ఓ హర్నాథ్ రెడ్డి గారు, డిఎఫ్ఓ సందన గారు, కృష్ణకుమార్ గారు, జయప్రకాష్ గారు, ఖాజా గారు, శ్రీదాస్ గారు, సుధాకర్ రావు గారు, ఏడిఎఫ్ఓ కృష్ణారెడ్డి గారు, వీరందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో మే నౌ రిక్వెస్ట్ డీజీ ఫైర్ సర్వీసెస్ శ్రీ వై నాగిరెడ్డి ఐపీఎస్ ఫర్ హిస్ వెల్కమ్ అడ్రస్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు దీక్షాంత్ పరేడ్ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, గౌరవ అమాత్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, గౌరవ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం గారికి, గౌరవ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారికి, గౌరవ గవర్నమెంట్ అడ్వైజర్ నరేందర్ రెడ్డి గారికి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు 483 మంది ఫైర్మెన్ అందరూ కూడా పాసింగ్ అవుట్ అవుతున్నారు ఇక్కడి నుంచి. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతోపాటే 157 మంది డ్రైవర్ ఆపరేటర్స్ ఈ మధ్యనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయింది. 210 మందికి యాక్చువల్ ప్రాసెస్ అయింది. అయితే 157 మందికి వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి ఇప్పుడు మనము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్లో ఫైర్మెన్ కానీ డ్రైవర్ ఆపరేటర్స్ వాళ్ళ యొక్క డ్యూటీ చాలా ఇంపార్టెంట్. మొత్తం ఫైర్ సంబంధించినటువంటి ఇష్యూస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క సేవలను అందిస్తారు. సో ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ప్రతి జిల్లాలో కూడా జిల్లా ఫైర్ అధికారిని ఏర్పాటు చేయడం జరిగింది. 33 జిల్లాల్లో కూడా ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంతకుముందు ఓన్లీ 10 జిల్లాల్లోనే జిల్లా ఫైర్ అధికారి ఉండేటువంటి వాళ్ళు. సో మొత్తం 33 జిల్లాల్లో కలిపి 137 అగ్నిమాపక కేంద్రాలు, తర్వాత 9 అవుట్ పోస్టులు కలిపి 146 అగ్నిమాపక కేంద్రాలు మనకు పనిచేస్తున్నాయి. దాంతోపాటే 2734 మంది సిబ్బంది మరియు 454 వెహికల్స్ మన యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఈ యొక్క డిపార్ట్మెంటు
ఇయర్ ఈ సంవత్సరం 6,254 కాల్స్ హాజరై ఇప్పటి వరకు 66 మందిని కాపాడడం జరిగింది. అదేవిధంగా 1,023 కోట్ల ఆస్తిని రక్షించడం జరిగింది. 2023లో అత్యధికంగా 2,177 మంది ముఖ్యంగా వరదల్లో చిక్కున్నటువంటి వాళ్ళని కాపాడడం జరిగింది. మనము ఈ యొక్క డిపార్ట్మెంట్ ద్వారా అగ్నిమాపక సేవలే కాకుండా వరదలు కానీ ఎనీ విపత్తులు ఏం సంభవించినా కానీ అటెండ్ అయ్యేదానికి సర్వదా సిద్ధంగా ఉన్నాం. సో దాంతోపాటే మనం ప్రజల్ని చైతన్యపరచడం కోసము ఈ సంవత్సరం 465 మాక్ డ్రిల్స్ కండక్ట్ చేసినాము. అదేవిధంగా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ 3,300 పైగా కండక్ట్ చేసినాము. దాంతోపాటే 5,500కు పైగా ఈ యొక్క ప్రజలకి అవగాహన కార్యక్రమాలను కూడా మనం కండక్ట్ చేసినాం. సో దీంతో పాటే ఈ సంవత్సరం మనము ఎస్డిఆర్ఎఫ్ని ఫామ్ చేసుకున్నాం. ఎన్డీఆర్ఎఫ్ తరహాలోనే 50 మంది సిబ్బందితో అత్యంత శిక్షణ తీసుకొని వరదల్లో కానీ లేకపోతే విపత్తుల్లో కానీ ప్రజలను రక్షించే దానికోసము ఎస్డిఆర్ఎఫ్ని ఏర్పాటు చేసుకున్నాము. గత ఫిబ్రవరి మార్చిలోనే ఈ మొత్తం యొక్క ట్రైనింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్లన్నీ కూడా మొదలైనవి. సో వీరందరికీ సుశిక్షితంగా ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఈ యొక్క డైరెక్టర్ గారికి, తర్వాత డిప్యూటీ డైరెక్టర్ సుధాకర్, వీరందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన డిపార్ట్మెంట్కి ఇంతకుముందు ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ అనేది లేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు క్రెడై వారి సౌజన్యంతో నిర్మించినటువంటి యొక్క మన హెడ్ ఆఫీస్ని కూడా ఇనాగ్రేట్ చేశారు. ఆ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి ప్రామిస్ చేసినారు. మన డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిబ్బంది ఈ వరదల్లో కానీ లేకపోతే ఫైర్ సంబంధించిన సిచ్యువేషన్లో ప్రాణాలొడ్డి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ప్రజల్ని రక్షించే దానికోసము. అటువంటి పరిస్థితుల్లో ప్రాణం పోగొట్టుకోవటమా, ఇంజురీ కావడం ఏదైనా జరుగుతుంది. వారికి గ్రూప్ యాక్సిడెంట్ పాలసీ, అదేవిధంగా ఎక్స్గ్రేషియా పాలసీని పోలీస్కి ఉన్న తరహాగా ఇవ్వమన్నప్పుడు రిక్వెస్ట్ చేస్తే సీఎం గారు ఇంతేనా అని అన్నారు. సో వెంటనే ఓకే చెప్పినారు. ఆ జీవోలు కూడా రిలీజ్ అయినాయి. ఎక్స్గ్రేషియా పాలసీలో 30 lakhs నుంచి 1 crore వరకు డిఫరెంట్ కేటగిరీస్లో ఈ యొక్క ఎక్స్గ్రేషియాని ఇచ్చేందుకు జియోస్ రిలీజ్ చేసినారు. వారికి ఈ సందర్భంగా ఎన్నో ఏమంటారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము డిపార్ట్మెంట్ తరఫున. ఈ సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, మిగతా అతిథులందరికీ నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డీజీ శ్రీ నాగిరెడ్డి గారికి ధన్యవాదాలతో మన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి అభినందన సందేశం. అందరికీ నమస్కారం. ఈరోజు 4వ పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మల్లేశం గారు, ప్రభుత్వ సలహాదారు సోదరులు నరేందర్ రెడ్డి గారు, హోం సెక్రటరీ గారు, అదేవిధంగా డీజీపీ ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి గారితో పాటు వేదికపై ఆసనులైన మరి రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్ రామరెడ్డి గారు, డైరెక్టర్ సుధాకర్ రావు గారు, వివిధ విపత్తులు మరియు అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు, ఈ శాఖలో పనిచేస్తూ ఉన్న సిబ్బందికి ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్లో ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో పరేడ్ను నిర్వహించి రేపటి నుంచి మీరు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేయడానికి ముందుకొచ్చిన అందరి
ఫైర్మెన్లకి ఇతర సిబ్బందికి మరి మీరందరినీ కూడా చూడటానికి ఇక్కడికి వచ్చేసిన వారి కుటుంబ సభ్యులకి మీడియా సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విపత్తులు మరియు అగ్నిమాపక శాఖకు సంబంధించి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడో ఎప్పుడైనా చాలా క్లిష్టతరమైన సమయంలోనే మీరు ప్రత్యక్షంగా కనబడతా ఉంటారు. ఆ సందర్భంలో ఇంతకుముందు డీజీ ఫైర్ సర్వీసెస్ గారు చెప్పినట్టు అనేక మంది ప్రాణాలు కాపాడుతూ ఆస్తులను కాపాడుతూ ఈ రాష్ట్రానికి సంబంధించిన మరి ఆస్తులను తోటి సోదరులను కాపాడే ప్రయత్నంలో చాలామంది కూడా వారి జీవితాలను కూడా బలి చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో వారికి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు చేసే సేవలను హర్షిస్తూ ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు దాదాపు 157 మందికి కొత్త రిక్రూట్మెంట్ను నిర్వహించడం, తద్వారా వారికి డ్రైవర్స్గా అన్ని అగ్నిమాపక మరి వాహనాలకు సంబంధించి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెనువెంటనే మీరందరూ కూడా స్పందించాలని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఈరోజు వారందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన ఉద్దేశం ఈరోజు మీరందరూ ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు దాంట్లో పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తులను నియామకం చేసి పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేయాలి. పెద్ద ఎత్తున ప్రభుత్వం చెప్పినట్టు నిరుద్యోగ యువకులకి చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రదేశ్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేయటం ప్రత్యక్షంగా ఇప్పుడు చూసాం. 6 నెలల నుంచి దాదాపు 40,000 ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగస్తులందరికీ కూడా ఇప్పటిలాగానే నియామక పత్రాలు ఇచ్చి వారికి వారి కుటుంబ సభ్యులకి ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఈ కొత్త ప్రభుత్వ హయాంలో యువతకు మేలు జరుగుతుంది, ఇచ్చిన మాటపై నిలబెట్టుకునే ప్రయత్నంలో మా అడుగు వెనుక పోయబోని ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వ ఆలోచనని మరి రాష్ట్ర నిరుద్యోగ యువత రాబోయే కాలంలో ఈ జాబ్ క్యాలెండర్ నిర్వహణతో పాటు అనేక మందికి ఉపాధి కల్పించే కార్యాచరణని ఈ ప్రభుత్వం మరొక గొప్ప కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు సాగుతుందని మరొకసారి పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంలో మీకందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా డీజీ ఫైర్ సర్వీసెస్ గారు కూడా మరి సంక్షేమం ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన సోదరులకు అందరికి కలిగాలని అనేక రిఫార్మ్స్ చేపడుతున్న సందర్భంలో వారికి కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవనీయులైన విశిష్ట అతిథి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శ్రీధర్బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పండుగ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల మనసుల్లో ఒక పండుగ, మహిళల హృదయాల్లో పండుగ. మరి రైతులు మహిళలతో పాటు యువత నిపుణులుగా మారాలి, నైపుణ్య శిక్షణతో ఎదగాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఎగ్జాంపులరీ స్టేట్గా నిలపాలి ప్రపంచంలో అన్న కర్తవ్య దీక్షతో సాగుతున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు. లక్ష్యాన్ని సాధించాలి అంటే మొక్కవని దీక్ష ఉండాలి అన్నారు ఇటీవలే జేఎన్టీలో విద్యార్థులను ఉద్దేశించి. ఒక ఫైర్ ఉండాలి అని తమ వ్యక్తిగత జీవిత ఉదాహరణ కూడా ఆ విద్యార్థులకు ఎగ్జాంపుల్గా చెప్పారు. విద్యార్థులంతా ఆనందంతో ఆ ఉత్సాహాన్ని స్ఫూర్తివంతంగా తీసుకున్నారు. అలా
ఫైర్ ఉండాలి మనసులో, ఎక్స్టర్నల్ ఫైర్ను కంట్రోల్ చేయాలన్న కర్తవ్య దీక్షతో సాగుతున్న ఈ అగ్నిమాపక యోధుల్ని ఇప్పుడు అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు ఆనరబుల్ సీఎం. వారి ముఖ్య అతిథి సందేశంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి సందేశం గట్టిగా కర్తాళధ్వనులతో స్వాగతిద్దాం. తెలంగాణ అగ్నిమాపక సిబ్బంది పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు ఎగ్గే మల్లేశం గారు, శాసన సభ్యులు నాకు చాలా సన్నిహితులు ప్రకాష్ గౌడ్ గారు, పోలీసు ఉన్నతాధికారి రవి గుప్తా గారు, అగ్నిమాపక అడిషనల్ డీజీ నాగిరెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకొని ప్రజలకు సేవను అందించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల యొక్క ఆస్తులను ప్రాణాలను కాపాడాలని శిక్షణ పూర్తి చేసుకొని ముందుకు వస్తున్న మా యువకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇవాళ ఈ పాసింగ్ పరేడ్లో పాల్గొన్న మీరు మీ శాఖకు సంబంధించిన పరేడ్ చేయడము, డ్రెస్ వేసుకొని ఈ మైదానంలో మీ యొక్క శిక్షణను ప్రదర్శిస్తుంటే తప్పకుండా ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న మీ తల్లిదండ్రులకు గుండెల నిండా సంతోషం కలిగి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడున్న చాలామంది యువకులు, ముఖ్యంగా 90% పైగా యువకులు తప్పకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి తల్లిదండ్రులు కష్టపడి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని చదివించి మిమ్మల్ని పోటీ పరీక్షలకు తయారు చేసి మీ ఎదుగుదలలో, మీ ఉద్యోగ అవకాశాలలో వాళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసి ఈరోజు తమ పిల్లల యొక్క విజయాన్ని కళ్ళారో చూస్తే ఏ తల్లిదండ్రులకైనా తప్పకుండా గుండెల నిండా సంతోషం ఉంటుంది. వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటం కానీ నిరుద్యోగ సమస్యనే అత్యంత కీలకమైనది. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకకపోవడం వల్లనే తెలంగాణలో ఉండే లక్షలాది మంది యువకులు వీధి పోరాటాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి, పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిజం చేసి, ఆ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసిండ్రు. కానీ నాటి పాలకులు వాళ్ళ ప్రాధాన్యతలు ఏ ఉద్దేశంతో విద్యార్థులు నిరుద్యోగ యువకులు ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినరో ఆ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఈ అంశం లేకపోవడం దురదృష్టకరం. అందుకే డిసెంబర్ 3 నాడు ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకొని 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి 90 రోజులు తిరిగే లోపల 31,000 ఉద్యోగ నియామక పత్రాలు ఎక్కడైతే ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడనే మీకు కూడా ఈ రాష్ట్ర తెలంగాణ యువకులకు 31,000 మందికి ఉద్యోగ ప్రమాణ పత్రాలు అందించడం జరిగింది. ఆ 31,000లో
ఇక్కడ శిక్షణ పొందిన 483 అగ్నిమాపక సిబ్బందిగా ఈరోజు సేవలు అందించడానికి వస్తున్నారు. మీరు కూడా అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మీ అందరికి కూడా నియామక పత్రాలు ఈ ప్రభుత్వం వచ్చిన ఎంబడే 90 రోజుల్లోనే మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మీకు ఉద్యోగ పత్రాలు అందించడం జరిగింది. ఆ ఉద్యోగ పత్రాలు అందుకున్న మీరు ఈరోజు కఠినమైన శిక్షణను పూర్తి చేసుకొని ఈ సమాజానికి మీ వంతు భాగస్వామ్యము, మీ వంతు సేవల్ని అందించడానికి ఈరోజు మీరు ముందుకు రావడం గర్వకారణము. ఈరోజు మీరు తీసుకుంటున్న బాధ్యత ప్రతి నెల 1వ తారీఖు నాడు వచ్చే జీత భత్యాల కోసం కాదు. జీత భత్యాల కోసం ఎవరు ప్రాణత్యాగానికి సిద్ధపడరు. ఈరోజు అగ్ని ప్రమాదం జరిగిన, వరదలు వచ్చిన, అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు అందరికంటే ముందు ఉండేదే అగ్నిమాపక సిబ్బంది. అందరినీ ప్రాణాలను కాపాడడానికి పూచిక ఆ బాధ్యత తీసుకునేదే అగ్నిమాపక సిబ్బంది. అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా ఈ సమాజాన్ని కాపాడాలన్న లక్ష్యంతో మీరు ఈరోజు ఈ ఉద్యోగంలో చేరి మీ బాధ్యతను నెరవేర్తించడానికి ముందుకు వచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది, లేదా మా మిత్రుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి, ప్రజల యొక్క ఆలోచనలు వినడానికి, ప్రజలు చేసే సూచనల్ని అమలు చేయడానికి మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడిపించాలన్నదే మా లక్ష్యం. దాంట్లో భాగంగానే నిన్న ఆర్థిక మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు 2,91,000 పైచిలుకు కోట్ల రూపాయలను బడ్జెట్ను ప్రవేశపెట్టి విద్యకు, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు, పేద కుటుంబ సభ్యులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే వ్యవసాయం చేసుకునే రైతులకు పూర్తిగా సహాయం అందించాలన్న లక్ష్యంతో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగింది. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఇంకొక మాట నేను గర్వంగా చెప్పగలను. గత 8 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల యజమాని రాష్ట్ర ప్రభుత్వం. ఆ యజమాని ప్రతి నెల 1వ తారీఖు నాడు జీత భత్యాలు ఇవ్వకపోతే ఆ యజమాని పట్ల విశ్వాసం కోల్పోతాడు ఉద్యోగి. ఏ విధంగా అయితే ప్రైవేట్లో వ్యక్తుల దగ్గర ఉద్యోగాలు చేసుకునే కుటుంబాలు యజమాని 1వ తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే, జీతం ఎప్పుడు వస్తుందో తెలియకపోతే ఆ కుటుంబం యొక్క ప్రణాళికలు వేసుకోవడానికి కష్టమవుతుంది. కానీ 8 సంవత్సరాల ఆనాటి పార్టీ ప్రభుత్వం ఎప్పుడు జీతభత్యాలు ఇస్తారో తెలియని గందరగోళ పరిస్థితి సృష్టిస్తే అధికారం చేపట్టిన వెంబడే ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక నిబద్ధత పాటించి ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతభత్యాలు ఇచ్చే విధంగా 1వ తారీఖు నాడు ఖచ్చితంగా మీ ఖాతాలో మీ జీతం పడే విధంగా ఈ ప్రభుత్వం పట్ల మీకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడానికి ప్రయత్నం చేసిండు. ఈ ప్రభుత్వం కోసం సేవలు అందించి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ మీదనే ఆధారపడి ఈరోజు జీవితం గడుపుతున్న వాళ్లకు పెన్షన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియకపోవడం అనేది నిజంగా వాళ్లకు చాలా ఇబ్బందికరం. ఎందుకంటే 65 సంవత్సరాల తర్వాత ఉద్యోగ పదవీ విరమణ చేసిన తర్వాత ఆరోగ్యం బాగలేకపోయినా, పిల్లల విద్య కోసం నిధులు అవసరమైన, పెన్షన్ మీద ఆధారపడ్డప్పుడు ఆ పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియకపోతే కూడా ఆ కుటుంబాలు ప్రణాళికను చేసుకోవు. అందుకోసమే అంబులెన్స్ ఉందేమో చూడండి, అక్కడ ఎవరో కింద పడ్డట్టున్నారు చూడండి.
అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మీకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా మీరు చేసిన శ్రమకు మొదటి తారీఖు నాడు మీ జీతభత్యాలు చెల్లించడానికి ఒక స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వస్తుంది. 30,000 ఉద్యోగాలు 90 రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వడమే కాదు, ఇంకొక 90 రోజుల్లో ఇంకొక 30,000 ఉద్యోగాలకి వాళ్ళ నోటిఫికేషన్లు ఇచ్చినాం. డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని, వివిధ శాఖలలో వచ్చిన ఖాళీలను దాదాపుగా ఇంకొక 30,000 పైచిలకు ఉద్యోగ నియామకాల కోసం పోటీ పరీక్షల్ని ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నది. అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం తిరగక ముందే 60,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించడం ద్వారా మా చిత్తశుద్ధిని నిరూపించుకొని నిరుద్యోగ యువకులకు ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం, విశ్వాసం కల్పించి రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా మీకు ఉద్యోగాలు అందించాలన్నదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇవాళ మా ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, కొంతమందిని విద్యార్థులు అక్కడక్కడ పరీక్షలు వాయిదా వేయమని కొన్నిసార్లు మాట్లాడుతున్నారు. మీరు ఏదున్నా నిరసన తెలపాల్సిన అవసరం లేదు, ఆందోళన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మంత్రులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మంత్రులను కలవండి, విజ్ఞప్తి చేయండి. ఉన్నతాధికారులను కలవండి, విజ్ఞప్తి చేయండి. తప్పకుండా మీరేమైనా సహేతుకమైన సమస్యను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యని పరిష్కరించడానికి మీ అన్నగా, రేవంత్ అన్నగా ఎప్పుడు మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చివరిగా నాది ఒకటే మాట, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు చేపట్టబోతున్న బాధ్యత, మీ తల్లిదండ్రులను, మీ అక్క చెల్లెళ్లను మంచిగా చూసుకోండి. మీరందరు గ్రామీణ ప్రాంతాలలో నుంచి, ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే అని నేను నమ్ముతున్నాను. ఈ కాలంలో యువకులకు ఉద్యోగాలు రాగానే గ్రామాలలో ఉన్న తల్లిదండ్రుల పట్ల చూపించాల్సినంత బాధ్యత చూపిస్తున్నట్టుగా కనిపించడం లేదు. అక్కడక్కడ గ్రామాలకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు, సార్ మా పిల్లవాడు మమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు అని. అందుకే దయచేసి ఈరోజు బాధ్యత చేపడుతున్న మా యువమిత్రులకు నా సూచన, కన్న తల్లిదండ్రులు, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు మనతో పాటు వాళ్ళ గౌరవం పెరిగే విధంగా, వాళ్ళని ఆదుకునే విధంగా మన ఆలోచన ఉండాలి. ఆ విధంగా మీరందరూ ఉంటారని ఆశిస్తూ మరొక్కసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మీకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు వ్యక్తిగతంగానే కాదు, కుటుంబ బాధ్యతలతో కూడా కుటుంబ పరంగా ఎదగాలన్న ఒక అభినందన ఆశిస్తూ మార్గదర్శనం చేశారు ఆత్మీయంగా. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తోంది ఈ పండుగ. ఇప్పుడు పరేడ్ కమాండర్ పరేడ్ను నిష్క్రమణ చేయడానికి గౌరవ అతిథి వారిని అనుమతి తీసుకుంటారు. పరేడ్ నిష్క్రమణ కోసం గౌరవనీయులైన ముఖ్య అతిథి వర్యులు ఇరువురు అనుమతించారు. ఇది శిక్షణ ముగింపు ఉత్సవం మాత్రమే. కర్తవ్య దీక్ష, ఉద్యోగ దీక్ష, సేవా దీక్ష వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను తెలంగాణ రాష్ట్రం కోసం, దేశం కోసం ప్రపంచ మానవాళి సౌభాగ్యం కోసం ఎల్లవేళలా సాగేదే దీక్ష అని తెలియచేస్తూ వారు చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవటానికి,
తల్లిదండ్రుల గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ అగ్నిమాపక శాఖ కీర్తి ప్రతిష్టల్ని రెట్టింపు చేస్తూ రాష్ట్ర ప్రజల కలల తెలంగాణ కాపాడేందుకు ముందుకు కదిలి వచ్చారు అగ్నిమాపక యోధులు. మదిలో మెదులుతున్న ఆనందాన్ని, గుండె లోతుల్లో దాచుకున్న జీవితంలో స్థిరపడుతున్నాను అనే ఒక గర్వంతో కూడిన అనుభవాన్ని సొంతం చేసుకుంటూ అడుగులో అడుగు వేస్తూ భవిష్యత్తుకు బంగారు బాట వేసిన ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ వందన, కృతజ్ఞత, సుమాంజలు సమర్పిస్తూ కదిలి వస్తున్నారు. శౌర్యం, పరాక్రమం, ధైర్యం, సాహసం, క్రమశిక్షణ, సేవాభావం, అంకితభావంతో తెలంగాణ ప్రజల సేవలో ఎప్పుడు మీ నమ్మకాన్ని నిలబెడతామంటూ ఉన్నత అధికారులకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హామీ ఇస్తూ ధీమాగా ధీరే చల్ అంటూ కదిలి వస్తున్నారు మన తమ్ముళ్ళు. ఏఆర్ఎస్ఐ దర్శతరామరెడ్డి గారు, వారి బృందం బ్యాండ్ పార్టీలో ఉన్నారు. వారికి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీఐలను స్కిల్ ఇన్స్టిట్యూట్స్గా మరి దేశంలోనూ ఒక ఉదాహరణగా నిలిచేలాగా స్కిల్ విశ్వవిద్యాలయాన్ని, నైపుణ్య విశ్వవిద్యాలయం కోసం కూడా వారి మనసు రూపకల్పన చేసింది. యువతి యువకుల్ని, విద్యార్థుల్ని సమర్థులుగా తయారు చేయడం ద్వారా మాత్రమే నాట్ గోల్డ్ బట్ ఓన్లీ మెన్ కెన్ మేక్ ఎ నేషన్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ అని ఆంగ్ల కవి అన్నట్టుగా తెలంగాణ యువత, తెలంగాణ ప్రజల వల్ల మాత్రమే తెలంగాణ దేశంలో ఒక ఉదాహరణగా, ప్రపంచంలో ఆదర్శంగా నిలుస్తుందన్న భావనతో ముఖ్యమంత్రి గారు తన మనసులో మెదిలిన భావాల్ని ప్రణాళికలుగా రచించి ముందుకు సాగుతూ ఉన్నారు. డెడికేటెడ్ లీడర్ గెట్స్ ఎ డెడికేటెడ్ టీమ్, అది సహజం. అలా అంకిత భావంతో రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం వారు పదవీ బాధ్యతలు స్వీకరించక ముందే చెప్పారు, ఎవరైనా 8 గంటలు పనిచేస్తారు ప్రభుత్వ ఉద్యోగులు, కానీ నేను 18 గంటలు పనిచేయడానికైనా సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర వికాసం కోసం వారు నిరంతరం ఆలోచిస్తూ సాగుతున్నారు. మరి ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి, వేదికపైన ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీస్కి, అడ్వైజర్ గారికి, మరి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, ఇంకా సీనియర్ ఆఫీసర్స్ శ్రీ రవిగుప్తా గారికి, నాగిరెడ్డి గారికి, ఈ తమ్ముళ్ళందరి పక్షాన, వారి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. తల్లులు, చెల్లెలు, తండ్రులు, అన్నలు ఒకసారి మళ్ళీ గట్టిగా చప్పట్లు కొట్టండి. వీళ్ళందరూ మీ కళ్ళ ముందు నుంచి ఎంత గర్వంగా కదిలి వస్తున్నారో చూడండి. ఇది కేవలం ఈ 600 మంది వ్యక్తుల పండగ కాదు, 600 కుటుంబాల పండగ, వేలాది ప్రజల పండగ. ఇప్పుడు బిల్డింగ్ రెస్క్యూ డెమాన్స్ట్రేషన్కు ముందుగా మన డీజీ గారు పెద్దల్ని ఆత్మీయంగా సత్కరిస్తారు. Now, I request Honorable CM to accept the affectionate felicitation on behalf of ఈ అగ్నిమాపక శాఖ పక్షాన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి ఆత్మీయ సత్కారం. తొందరగా
పెద్దలు శ్రీ రవి గుప్తా గారు, నాగిరెడ్డి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని, గౌరవనీయ శ్రీధర్ బాబు గారిని సత్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. May I now request Honorable MLA to accept the felicitation. Sri Prakash Gaud garu. I request Honorable MLA and Honorable MLCs. I also request Sri Advisor Sri Narendra Reddy garu to come forward. Sir, Narendra Reddy, Ram Reddy garu. Sir, please come. గౌరవనీయులైన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు పెద్దలు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని నాగిరెడ్డి గారు ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. యజ్ఞ మల్లేశం గారి జ్ఞాపిక. I also request Sri Malreddy Ram Reddy garu to come forward to accept the felicitation. I request, sir,